సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో స్క్రీన్ మీద కనబడుతున్న ఫోటో అనేది ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పిక్సార్ట్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. పిక్సార్ట్ అనేది ఓపెన్ చేశాక మనకి ఫొటోస్ అనేది అడుగుతుంది కదా. సో బ్యాక్గ్రౌండ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్లోంచి. నేను ఆల్రెడీ చేశాను కదా వీడియో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అక్కడ నుంచి చేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి రీసైజ్ చేసుకోండి 2590. మీకు ఏదైతే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ సైజ్ సెలెక్ట్ చేసుకుంటున్నారో బ్యాక్గ్రౌండ్ దానికి తగ్గట్టు సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకున్నాక బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ నేను మన మోడల్ పిక్ అనేది నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్న పిక్ని అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సైజు ఇలా సెట్ అయ్యేటట్టు సెట్ చేసుకొని మనకి ఇట్లా అరేంజ్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే సో తెలుసు కదా ఇదంతా ఇలా ఆప్షన్స్ ఎలా చేయాలనేసి. నేను ఆల్రెడీ వీడియో చేశాను పిక్సార్ట్ పార్ట్ 1 అని, అక్కడ నుండి మీరు చూడొచ్చు ఒకవేళ తెలియకపోతే. సో ఇలా చూసాకప్పుడు ఏంటంటే సింపుల్గా మనం జస్ట్ యాడ్ ఫోటోలోకి వెళ్దాం. యాడ్ ఫోటోలోకి వెళ్ళి యాడ్ స్టిక్కర్స్లోకి వెళ్దాం. స్టిక్కర్స్లోకి వెళ్ళి మనకి షూ పిఎన్జీ అని టైప్ చేయండి. ఇక్కడ స్టిక్కర్స్లో నెట్ అనేది ఆన్లో ఉండాలి, అప్పుడైతే మనకి పిఎన్జీస్ అనేది వస్తాయి, ఆన్లైన్ పిఎన్జీస్. సో ఇలా చాలా వస్తాయి అన్నమాట మనకి షూస్ పిఎన్జీస్. సో మనకి ఏదైతే సూట్ అవుతుందో అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. కావాలంటే మీరు దాన్ని ట్యాప్ ఇస్తే మనకి డూప్లికేట్ అని ఉంటుంది. సో డూప్లికేట్ అయితే ఇంకో 2-3 వస్తాయి అనమాట, తెలిసిందే కదా. సో మనం జస్ట్ ఇలాగా మనం కరెక్ట్గా కాళ్ళ దగ్గర మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ మన మోడల్ చూసుకుంటే మనకి షూస్ అనేవి లేవు కాబట్టి సో నేను షూస్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో ఒకవేళ మీకు ఫోటోలో ఆల్రెడీ ఉంటే ఇట్స్ నో ప్రాబ్లం, దీన్ని అయితే ఇగ్నోర్ చేయొచ్చు. సో ఇలా సెట్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా. మీరు కలిసి సైజ్ తగ్గించుకోవచ్చు, దీన్ని రీసైజ్ చేసుకోవచ్చు. ఇలా కిందకి చిన్నగా జూమ్ చేసి పెద్దగా అంటే కూడా మనకి రీసైజర్గా మారుతుంది. సో ఈ విధంగా చూపిస్తున్నాను కదా, చూడండి ఈ విధంగానే సెట్ చేసుకోవచ్చు. సో ఇలా ఎక్కువ ఏమన్నా వస్తే అరెస్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా సెట్ చేసేటట్టు పెట్టుకోండి. నేను వీడియో అనేది స్పీడ్ మోషన్లో పెట్టాను, ఎందుకంటే మళ్ళీ ఇదంతా టైం పడుతుంది కాబట్టి లెంతీ అయిపోతుందని చెప్పేసి. సో నెక్స్ట్ ఇంకో షూ వచ్చి కూడా మనం యాడ్ చేసుకున్నాం. కావాలి నేను ఫ్లిప్ చేసుకున్నాను నేను ఆ సేమ్ షూని. సో ఇప్పుడు సేమ్ రియాలిటీగా అయితే మారింది. సో చూసారు కదా ఇమేజ్ అనేది సూపర్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఏం లేదు ఫ్రెండ్స్, సగం ఫోటో అనేది రెడీ అయితే అయిపోయింది మనకి. నేను ఆల్రెడీ కట్ చేసుకునే వీడియో అనేది నేను ఇక్కడ పెట్టలేదు, ఎందుకంటే వీడియో అనేది ఎంత అయిపోయింది. నేను ఆల్రెడీ ఎలా కట్ చేయాలనేది నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, వీడియో చేశాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. సో డ్రాలోకి వెళ్ళిపోయాక మీరు బ్రష్ సెలెక్ట్ చేసుకుని కలర్ అని బ్లాక్ సెలెక్ట్ చేసుకుని సెకండ్ బ్రష్ సెలెక్ట్ చేసుకొని సో జూమ్ చేసి ఇక్కడ షూ మధ్యలో జస్ట్ ఇలా బ్లాక్ కలర్లో వేసుకోండి. అంటే ఏంటంటే మనకి షాడో ఉన్నట్టుగా అనమాట. సో దీన్ని మనం తర్వాత మనం ఒపాసిటీ అనేది తగ్గిద్దామని చూపిస్తాను. సో ఇలాగా మన షాడో ఏ విధంగా అయితే పడుతుందో మన రోడ్డు మీద. సో ఇలా చేయడం ఏంటంటే మన ఇమేజ్ అనేది రియాలిటీగా అయితే మారుతుంది ఫ్రెండ్స్. సో చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఒపాసిటీ అనేది తగ్గించాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి షాడో పడినట్టయితే వచ్చింది, క్రియేట్ అయింది. సో కావాలితే మీరు ఇలా బ్రష్ కూడా చేసుకోవచ్చు, ఇంకా కావాలితే మీరు. ఓకే ఫైన్ డన్. ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చి లైట్రూమ్లోకి వెళ్ళి మనం రీటచ్ చేస్తే ఫోటో అనేది కంప్లీట్. చాలా సింపుల్ అంటే సింపుల్ ఫోటో అది అనమాట. బ్యాక్గ్రౌండ్ చేంజ్ ఇది. సో చాలా బాగా అంటే మీ సూటబుల్ బ్యాక్గ్రౌండ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు గూగుల్ నుంచి. నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా, నేను పైన ఐకార్డ్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లైట్రూమ్ ఓపెన్ చేసుకున్నాక లైట్ ఆప్షన్లోకి వెళ్ళాక మనకి కాంట్రాస్ట్ని కొంచెం తగ్గించుకోవాలి, మైనస్లో పెట్టుకుందాం. సో కలర్ అనేది కొంచెం డార్క్ కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి షాడోస్ని కూడా కొంచెం తగ్గిద్దాం. షాడోస్ని కూడా తగ్గించాక వైట్స్ని కూడా లైట్గా మైనస్ పెట్టుకుందాం. సో నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం, మిక్స్ ఆప్షన్లోకి. సో మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక వైబ్రెన్స్ని కొంచెం పెంచుకొని నెక్స్ట్ మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోతాం, కలర్ మిక్స్లోకి. సో రెడ్ ఆప్షన్ అయితే కొంచెం మనం తగ్గించుకుందాం. సో సాచురేషన్ కొంచెం తగ్గిద్దాం, లూమినెస్ని కొంచెం పెంచుదాం. సో కొంచెం రెడ్ కలర్ అనేది కొంచెం డార్క్ అవుతుంది. అలాగే ఆరెంజ్ అయితే కొంచెం సాచురేషన్ తగ్గిద్దాం, లూమినెస్ని పెంచుదాం. సో ఫేస్ అనేది వైట్గా మారుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ వచ్చేసి కొంచెం సాచురేషన్ పెంచుదాం, లూమినెస్ని తగ్గిద్దాం. కొంచెం ఎల్లో ఏదైతే బైక్ కలర్ ఉందో కొంచెం డార్క్ అవుతుంది. గ్రీన్ కలర్ వచ్చేసి మనం ఎల్లోలో పెట్టుకొని సో బ్యాక్గ్రౌండ్ ట్రీస్ అనేది కలర్ అయితే చేంజ్ అయిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు సాచురేషన్ అయితే పెంచుకుందాం, లూమినెస్ కూడా కొంచెం తగ్గిద్దాం, ఎందుకంటే డార్క్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఎల్లో ట్రీస్ ఉన్నట్టుగా మనకైతే
రియలిస్టిక్గా అయితే మారింది. బైక్ కలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మ్యాచ్ అయిందనమాట. సో బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ అయితే ఏం లేదు కాబట్టి మనం డిఫాల్ట్గా పెట్టుకోవచ్చు, ఏం పర్లేదు. సో నెక్స్ట్ పర్పుల్ ఇవన్నీ మనకి పెద్దగా ఏం లేవు కాబట్టి ఇమేజ్లో ఓకే. ఒకవేళ మీ ఇమేజ్లో ఉంటే పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, సింపుల్గా డన్ మీద నొక్కేయండి. ఇవన్నీ మిగతా అన్ని డిఫాల్ట్ పెట్టుకొని డన్ నొక్కేసి నెక్స్ట్ ఆప్షన్కి మూవ్ అయిపోతే టెక్స్చర్ని కొంచెం పెంచుకోండి, +6లో అలా పెట్టుకోండి. క్లారిటీని అయితే ఒక 30 లోపల వరకు పెంచుకోండి, 30 వరకు పెంచుకోండి. క్లారిటీ పెంచుకుంటే సో ఇమేజ్ అనేది కొంచెం రియలిస్టిక్ అయితే మారింది. సో వింగ్టీని అయితే తగ్గిద్దాం, ఒక -30లో పెట్టుకుందాం. సో ఇప్పుడు మనకు తెలిసిన సెట్టింగ్స్ అవి. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ మూవ్ వెళ్ళిపోదాం. షార్ప్నెస్ వచ్చేసి మనకి షార్ప్నెస్ని కొంచెం పెంచుదాం, డీటెయిల్స్ని కొంచెం పెంచుదాం, అండ్ నాయిస్ రిడక్షన్ ఉంచేద్దాం. కలర్ రిడక్షన్ని పెంచుదాం, కలర్ నాయిస్ రిడక్షన్ని లైట్గా పెంచుకుందాం, అండ్ స్మూత్నెస్ని లైట్గా పెంచుకుందాం. సో సింపుల్ ఫ్రెండ్స్ అంతే. ఇప్పుడు సింపుల్గా మీరు 3 డాట్స్ మీద అదే క్లిక్ ఇచ్చేసి ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు. సో చూస్తారు కదా, వీడియో అనేది చాలా సింపుల్. సో మీకు తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని మీ ఫోటోకి ఎలా సూట్ అవుతుందో సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇమేజ్ అనేది సూపర్గా వస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కీప్ వాచింగ్ అవర్ వీడియో.